అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. కథ బెదరు. ఎస్ యు ఆర్ రైట్. అవును, ఏమైంది బాబు? తలకు అంత కట్టు కట్టారు? ఇది కట్టు కదా మామగారు, చిక్కులోనం కదా మా పడిగట్టు. అలాగా? ఏమీ అనుకోకు బాబు, పొరపాటు పడ్డాను. పర్లేదండి. మీకు అలవాటగా. సిక్కుల అబ్బాయినా తెలుగు ఎంచక్కా మాట్లాడుతున్నాడు. మా నాన్న పంజాబీ అండి, మా అమ్మ తెలుగావిడండి. నాకు అర్థమైపోయింది మ్యాటర్. మీ అమ్మగారు ఏ బస్సు దొరక్క రోడ్డు మీదకి ఎలా వచ్చి చెయ్యిపుంటారు, మీ నాన్నగారు అలా వచ్చి లారీ ఎక్కించేసుకుని సెటప్ చేస్తుంటారు. చన్నోర్మై వెదవ్వాగుడు నువ్వును. హాయ్. ఏంటి బ్రదరు అలా చూసేస్తున్నావు? అది అమ్మాయి గారి ఫోటోలో కన్నా బయట ఇంకా బాగున్నారు. యు ఆర్ 100% రైట్. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. వీడేంటి మళ్ళీ వచ్చాడని ఆలోచిస్తున్నారా? ఈసారి గ్యారంటీగా పెళ్లి చేసుకుందామని. కంగారు పడకండి, మిమ్మల్ని కాదు, ఈ చుట్టుపక్కల 2-3 అమ్మాయిలు ఉన్నారని శాస్త్రి గారు చెప్పారు. అంటే అరబ్ షేక్ లో 2-3 చేసుకుందాం కాదండి, వాళ్ళలో నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుందామని. నాకు ఇక్కడ మీరు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అంకుల్ అడిగితే వచ్చి ఉండమన్నారు. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి, వెళ్ళిపోతాను. అబ్బే ఏం లేదు. అంటే నేను మీతో ఉండడం మీకు ఇష్టమే అన్నమాట. ఐ మీన్ మీ ఇంట్లో ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. బోలక్సి గని నా ఫ్రెండ్. ఏంటి బ్రదర్ ఆనందం? చెప్తా, కొంచెం పక్క జరుగు. ఆహా, దూరం కాదు, దగ్గరవ్వు. ఓకే, ఇంకొంచెం. ఓకే, బాగుంది, అలాగే ఉండండి. స్టడీ రప్పయ్యద్దే. ఆహా, మీ జంట సూపర్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ దేవుడు మీ ఇద్దరు క్లాస్ పెట్టాడు అనిపిస్తుంది. బెదరు, నాకు తెలియక అడుగుతాను, ఎంత అందమైన అమ్మాయిని ఇక్కడ పెట్టుకుని వేరే పెళ్లి కూతురు చూడటం ఎందుకు? అది రాధ వేరే అతన్ని ప్రేమించింది. తను ఇంకా అతన్ని మర్చిపోలేదు. మర్చిపోలేని మారుస్తాను కదా బెదరు, నువ్వు డోంట్ అర్రీ. ఒరే అన్నారా, తడికలు సచ్చి సెల్ స్పందించడం లేదట్రా. మీరు అక్కడ గుర్తెట్టుకోండి, ఏంటి బాల బుల్రామయ్య గారి పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందంటే గార్పాడు వెంకటేశ్వర పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే. ఎటు వెళ్ళిందో ఏటో. అంటే 10 మంది కావాల్సిన మనిషి కదటండి. ఓ నీయవా, లేనిపోయిన రోడ్లు పెట్టావు కదరా. పద చూసొద్దాం. ఏంట్రా బాబురా, కుక్కర్ పెంచుతున్నావా? నాకే దిక్కులేదు, నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను? అవునులే, అందరికి నీళ్ళు వస్తాగా, నువ్వు నీళ్ళు వేసుకోవు కదా, ఆ స్మెల్కి వచ్చేసి ఉంటది. స్మెల్కి ఏం కాదు, సెల్కి. మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్కి వెళ్తే ఆడే ఫోన్ కావాలి అన్నాడు. అదే టైంలో హచ్చ అంటూ తుమ్మొచ్చింది నాకు. ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో పెట్టేశాడు. అప్పటి నుంచి తగులుకుంది నాకు. సిసి అన్నా కూడా కూ కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిన విశ్వాసం వెనకాల ఉంటుందన్నమాట. నువ్వు నా వెనకాల ఉన్నట్టు. ఏంటండి చిన్నపిల్లల మట్టి బొమ్మతో ఆడుకుంటున్నారు? ఇది బొమ్మ కాదు, నా ప్రాణం. ఏంటి దీని స్పెషల్? ఇటువంటి దేంతో చేశారు? నువ్వు మనిషివా పశువా? నేను ఇలా పాడు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? బుద్ధుండాలి. బోడి మట్టి బొమ్మ కోసం అంత ఫీల్ అయిపోతారేంటండి? దీని విలువ నీకేం తెలుసు? ఓ, అర్థమైంది. ఇది చచ్చిపోయిన మీరు ఎవరు ఇచ్చుంటాడు కదా. ఇంకా ఎన్నాళ్ళండి వాడిని మర్చిపోకుండా ఉంటారు? చచ్చే వరకు. ఇంత పెద్దంటి అమ్మాయి అండి, పాలేరోని ప్రేమిష్టం, పడిచిన బొమ్మతో ఆడుకోవటం ఏంటండి అసహ్యంగా? మీ లెవెల్కి మా బ్రదర్ కరెక్ట్. అందుకే ఆ దేవుడు వాడు మీకు కాకుండా దూరం చేశాడు. పైగా దొంగతనం చేస్తూ చచ్చిన దొంగ వెధవా. గెస్ట్ లా ఉండు. నీకు అసలు ఏం తెలుసని అతని గురించి మాట్లాడుతున్నా? ప్రాణం పోయినా నా దేవుడు తప్పు చేయడు.
ఆ బొమ్మను పాడు చేసి రాధను బాధ పెట్టావు. ఇప్పుడు బాధ పెట్టింది ఇంకెప్పుడు బాధపడకుండా ఉండాలని. అదేంటి? కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి, కొత్త జీవితం కావాలంటే పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి. ఇదిగో శాస్త్రి, ఆ బిందెల బాబు అత్తరు సైడ్ ఇచ్చాయి. ఏమన్నా పెద్ద పుడింగా? ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి నా మాటిని అడి సైడ్ ఇచ్చాయి. ఏమనో ఎదురు వెళ్తాను, అడేం చేస్తాడో చూస్తాను. సరే చూడు. ఏ దారికి అడ్డంగా వచ్చావు, పక్కకి సావచ్చుగా. ఏ నువ్వే చావచ్చుగా. ఒకసారి పైకి చూడేముందో. చూడక్కర్లేదు, ఆకాశం ఉంటది. ఆ పైన కాదు, నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం. ఆ మోసేవులే బోడి నీళ్లు. ఏంటి బోడి నీళ్ళ? నీకు బోధించాల్సిందే. భగవద్గీత కాదు, నీళ్ళ గీత. అసలు ఈ నీళ్ళకున్న ఇలవేంటో నీకు తెలుసా? ఏంటమ్మా? పొద్దుట నీ పాసి ముఖం కడుక్కోవాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. యా. చెంబట్టుకుని నువ్వు గోదావరి గట్టుకు వెళ్ళాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. ఓకే నీ చెమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోడి నీళ్ళే కావాలి. ఓకే. కూరలోకి నీళ్లు కావాలి, ఎసట్లోకి నీళ్లు కావాలి, ఎక్కిళ్ళొస్తే ఈ నీళ్లు కావాలి, దాహం ఎత్తే ఈ నీళ్లు కావాలి. వండం తినే ముందు సై కడుక్కోవడానికి, తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఆఖరికి సత్య ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఈ నీళ్ల కోసం ఓళ్లకు ఊళ్ళే కాదు, రాష్ట్రాలే తన్నుకు చేస్తున్నాయి. అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా? ఓరి నాయను, నాకు మూర్చొచ్చేలా ఉంది. మోర్చొత్తే నీ మొఖం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. పొరపాటున బోడి అన్న మాటకి 3 చెరువులు నీళ్లు తాగించావు కదయ్యా. ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి, చూసావా? ఎండే ఆ. తోలు తీరిందా? బాగా. వస్తుంది వస్తుంది, మొదలు పెట్టండి. ఇదిగో బాబు, ఈ ఏరియాలో ది బెస్ట్ అనిపించుకున్న 3 అమ్మాయిల ఫోటోలు. వీళ్ళలో ఎవరు నచ్చారో చెప్తే వెంటనే పెళ్లి చూపులు ఫిక్స్ చేసేస్తాను. రాధగారు, ఈ ముగ్గురులో నేను ఎవరిని చేసుకుంటే బాగుంటుందో కాస్త సెలెక్ట్ చేయరా? నేనా? ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది అంటారు కదండి. అవునమ్మా, నీ సెలక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది. చూసి సెలెక్ట్ చేయి ప్లీజ్. మీలా ఉండే మంచి అమ్మని సెలెక్ట్ చేయండి. ఈ అమ్మాయి బానే ఉంది. ఏది? ఈ అమ్మాయి ఏం బాగుందండి. దెబ్బ ముక్కు, డప్ప చెవులు, పిల్లి కళ్ళు, కనుముక్కు తీరు మీలా ఉండాలి. పోనీ ఈ అమ్మాయి? పర్లేదు. చూడు బెదరు, ఈ పిల్లకి చిన్న ప్రాబ్లం ఉంది బాబు. హెల్త్ ప్రాబ్లమా? కాదు, లవ్ ప్రాబ్లం. వయసు పిలిచిందని పక్కింటి కుర్రాడిని వలచింది. తీరా పెళ్లి చేసుకుందాం రా అనేసరికి సారీ నాకు పెళ్ళయింది అని ఆ కుర్రాడు యాండికి తెలిపాడు. ఇందులో అమ్మాయి తప్పే ఉంది. ప్రేమించినవాడు మోసం చేస్తే జీవితాంతం తోడు లేకుండా ఒంటరిగా బతకాలా? అది కాదు బెదరు, రేపు నేను చేసుకున్నా కూడా ఆ అబ్బాయిని తలుచుకుంటూ ఉంటది కదా. అలా ఏం ఉండదు. ఆ మాటకొస్తే కాలేజ్ డేస్ లో నేను కూడా అమ్మాయిని ప్రేమించాను. కొన్నాళ్ళు కలిసి తిరిగాక పేరెంట్స్ ఒప్పుకోలేదని మరో పెళ్లి చేసుకుంది. 4 రోజులు బాధపడ్డాను, తర్వాత మర్చిపోయాను. అంతెందుకు, ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు రాధగారిని చూడగానే ప్రేమించాను. ఆవిడ ఒప్పుకోలేదు. అడ్జస్ట్ అయ్యి మరో అమ్మాయిని చేసుకోవడానికి రెడీ అయిపోలే. ఏమో, నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరు చెప్పండి రాధగారు, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇవ్వడం తప్పంటారా? ఏమీ తప్పులేదు. అలాగైతే మీరే మావాడిని చేసుకోవచ్చు కదండి. ఏంటి బెదరు, రాధగారు ఊ అంటే నీకు ఓకేనా? అంతకంటే అదృష్టం ఏముంటుంది? మళ్ళీ బాధపడేలా చేశాం. లేదు, ఆలోచించేలా చేసాం. అయ్యో, ఏంటండి ఇది? మా బెదర్ని పెళ్లి చేసుకోండి. అన్ని నేను అన్న మాటలు మిమ్మల్ని బాధ పెట్టాయని తిట్టిన తిట్టకుండా తిట్టాడు మా బెదరు. నిజంగా మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి. అదేం లేదు. అంటే మీరు మా బెదర్ని పెళ్లి చేసుకుంటారా? మా వాడు చాలా మంచివాడండి. చదువు ఉంది, అందం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తుంది. అన్నింటికి మించి మీరంటే ఇష్టం. నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని? కాదండి బాబు, మీరు అప్పుడు లోపల ఉన్నారు. మరి తలుపు కొట్టివ్వచ్చు కదా. బిజీగా ఉంటారు, డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయానండి. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? మనిషిని పంపిస్తాను. నేను ఊర్లో లేనండి, ఇంటి దగ్గర బొండాడు వచ్చాను. అలాగా, ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో? ఓ 6 రోజులు పడుతుందండి, రాగానే చెప్తానండి. కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను. సార్ మీరు ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగాలు బాబు. కర్లో దునియా ముట్టిమే. అంటే ఏంటి తడుకులు సత్యం ఇంత లేటుగా వచ్చే పనిలోకి? ఇప్పుడు టైం ఎంత? సారీ ఫర్ ది లేట్ ఇయర్ బాబు. ఏంటంటే మన లేడీస్ లేట్గా వచ్చారు పనిలోకి. రాత్రి సెకండ్ సెకండ్ తీసుకెళ్లారా? అదే నేను తీసుకెళ్లేదు. మీరు కాకపోతే ఊళ్ళో మగోళ్ళు నువ్వు ముయ్యి నిప్పు ఏమే కోతుంది బీరావచ్చు కదే. అది ESPN లో క్రికెట్ టెస్తుంటే చూస్తుండిపోయాను. స్కోర్ ఎంత? 108 for 3. సచినోడు ఆడుతున్నాడా? లేదు, ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. హాయ్ సచినోడు సెంచరీ చేస్తాడనుకున్నాను. చూసారండి, ఇంతకు ముందు శుభ్రంగా పనిచేసేవారు. అమెరికా పోయి వచ్చి టీవీలు చూడండి, జాగింగ్ చేయండి, సెల్ ఫోన్ వాడండి అని చెప్పి ఊరికి పాడు చేశాడు.
హలో ఎవరా? అప్పా నేను సట్టోణ్ణి. మా తెల్లమచ్చ గేదగా నా టెంపు వచ్చిందా? లేదురా అబ్బిగా. ఏ కనిపెట్టలేదా? లేదప్పా, నా సెల్ ఛార్జింగ్ ఎక్కొచ్చే లోపలే ఎటో వెళ్ళిపోయింది. ఆ టెంపు ఏమన్నా వస్తే ఓ ఫోన్ కొట్టు. అలాగే. చస్ అప్పుడు మీ అదో ఫోన్లు రే ఆపమని చెప్పనా? ఎవడదరా ఫోన్ నీదే ఎక్కర్లో ఉంది. ఇదిగా రేపటి నుంచి ఎవరైనా పనిలోకి సెల్ ఫోన్ పట్టుకొచ్చారా పంపించేద్దాను అంతే. టైం ఎంతేనండి? 12 అవుతుందిరా. కరెంట్ వచ్చేద్ది. నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తా. వెళ్ళు. ఏండే ఆ. ఓసారి అలా సాపట్టుకున్న చెరుకు తోటకి వెళ్ళి వచ్చేస్తారటే. యా పబ్లిక్ లీక్ అయిపోద్రా. అబ్బే ఇప్పుడు ఎవరికి వెళ్దాం మరి. ఏంటి సత్యవతి కొత్త రిజిస్టోనా? అబ్బే మెసేజ్ తోను. ఏయ్ నేను ఇక్కడ ఉండగానే నీకు ఎవడిచ్చాడు మెసేజ్? మీకు ఒక్కడికే ఉందటి ఊళ్ళో 3 మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు. ఉంటే నోకియా కనెక్టింగ్ ది పీపుల్. ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలాగ ఇవే తీసుకో. కమ్ టు పంప్ షెడ్ అమ్మని ఎవడిచ్చాడు ఇది? నువ్వు చూసి నన్ను అడుగుతావేంటి? ఈ నెంబర్ ఎరమకు పెడతాండి. ఆడవ్వ అడిచాడా? ఎల్లో తను ఏం పనుందో ఏంటో. ఎవరి మీద ఎదవా? ఏ బాబు? ఆగవే ఆగవే నీ ఎక్కమ్మ. నేను ఇక్కడ ఎదవను ఉన్నాను చూడకుండా ఎగేసుకుపోతున్నాడు. మీరు ఎదవని అది నేను చెప్పాను. పెద్ద పాలేరు పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు. అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావు అన్నమాట. ఇలా ఎన్నిసార్లు పిలిచాడు? ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు? రంకేంటి? వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం, మెసేజ్లు ఇవ్వటం, నువ్వు బయలుదేరి వెళ్ళడం. మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో. అవుట్ గోయింగ్ ఎన్నో ఇన్కమింగ్ ఎన్నో. మరే చెప్పవే. ఏంట్రా? చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఏంటి కమ్ టు పంప్ షెడ్ చిన్న పొరపాట? అది కాదండి, మోటార్ తిరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను. పొరపాటున నెంబర్ తప్పు నొక్కేసాను. నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా. ఏమన్నా మరే అక్కడే నాకు మండింది. నీకేంటి నాకే మండిపోతుంటని ఐడియా ఏంటో జీవితాన్ని మార్చేస్తా. ఎలాగో తోలు తిరిగినా మాస్టరు ఎవరు బాబు? దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు రాధగారిని పెళ్లి చేసుకోవటానికి వచ్చిన అమెరికా అబ్బాయి ఫ్రెండ్ అండి. మీరు సాయం చేయాలి. ఏమిటి? రాధగారిని పెళ్లికి ఒప్పించాలి. మీరు చెప్తే తను కాదందు. ఆవిడ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఎలాగైనా మీరే నచ్చ చెప్పాలి. ఏంటి మాస్టరు మీరు చెప్పేది? అవునమ్మా, ఒక రోజు దేవుడి చేతిని జీవితాంతం విడిచిపెట్టద్దు అని చెప్పింది నేనే. ఆ చేతిని మరో చేతికి అందించమంటున్నాను. నిన్న కల, నేడు నిజం, రేపు ఆశ. దేవుడు లేడు, రాడు. రాని అతని గురించి ఆలోచిస్తూ ఉన్నవాళ్ళని కన్నవాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదమ్మా. అది కాదు మాస్టరు. చూడమ్మా, పిల్లలు పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ రాయిస్తామే కానీ చదువు మార్పించాం. జీవితం అంతే. అనుకున్న విషయంలో ఫెయిల్ అయ్యాం కదా అని బాధపడుతూ కూర్చుంటే జీవితమే ఉండదు. మా బ్రదర్ ఇక్కడికి వచ్చింది వేరే మేము చూసి చేసుకోవటానికి కాదు, ఎలాగైనా మిమ్మల్ని ఒప్పించి చేసుకోవాలని. ఆ అబ్బాయి నిన్ను అర్థం చేసుకున్నాడు, అభిమానిస్తున్నాడు, ఆదరిస్తానంటున్నాడు. కాదనకమ్మా. రాధ పెళ్లి కొప్పుకుందా? నిజంగానా? లేకపోతే అబద్ధం చెప్పడానికి అమెరికా ఫోన్ చేశాను అనుకున్నావా? ముహూర్తాలు లేవని ఎల్లుండి పెట్టేశారు. వెంటనే బయలుదేరరా. ఎంత మంచి మాట చెప్పావురా. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అక్కడికి మాకు లేనట్టు ఇంతకి పెళ్లికి వస్తున్నావా లేదా? నే బతికున్నది నీ పెళ్లి చూడటానికేరా. పెళ్ళైపోగానే టపా కట్టేస్తావా? అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు. నీ పిల్లలకి పిల్లలు పుట్టే వరకు నేను ఎక్కడికి పోను. రేపే బయలుదేరొస్తున్నాను. ఓకే, స్టేషన్ కార్ పంపిస్తా. అయ్యయ్యో అయ్యగారు, పెద్దవారు, ఏంటండి ఇది? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియటం లేదు బాబు. నేనేం చేశానండి? తండ్రిగా నేను చేయలేని పని నువ్వు చేశావు. నా కూతుర్ని పెళ్లి కొప్పించావు. నువ్వు మనిషివి కాదు, నా కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చిన దేవుడివి. యువర్ రైట్ అంకుల్. నిజంగానే తను మనందరికీ దేవుడు. నువ్వు కూడా ఏంటి పెద్దరు? దయచేసి నన్ను దేవుని చేయకండి. నమస్కారం అండి. తేలిగ్గా పట్టుకెళ్తుంది. లోపల ఏమన్నా ఉందంటావా? ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా కాలి పెట్టి ఎట్టుకొచ్చేది పోయినాడు. వెళ్ళేటప్పుడు ఫిలప్ చేసి వెళ్తేమో. ఏం తత్తుడు అలా తెలుగున్నావేంటి? తండ్రిని కాబోతున్నానయ్యా. అయితే ఆనందించాలి కానీ అలా బాధపడతావు. అది తండ్రి ఎవరో తెలియక. ఒరేయ్ అబ్బాయి అంటే నెల తప్పి నేను ఆడికి కాదు. ఆ తడికి చచ్చి వెతుకు మరి. ఒరేయ్ ఏంటో. నువ్వు వెళ్ళి ఫోన్ చేయ ముందు. నీ కొందరు ఒరేయ్ అత్తర జల్లి ముందు పిలిచారా ఏంటి బాబు అలా చూసేస్తున్నా? ఈ పెళ్ళాడు ఆవిడ సొత్తంటే చచ్చిపోయిన మా ఆవిడ గుర్తొచ్చేస్తుందరా. ఇంతకీ మీ ఆవిడ ఎలా చచ్చిపోయింది? దానికో ఎదవలవాటు ఉండేది. ఏ తడికి చచ్చి టైపా? నిప్పు కొట్టుకెళ్ళి ఏది కొన్నా రుస్సుస్ మరీ కొనేది. ఆహా. ఆ అలవాటుతోటే ఓసారి ఎలకల మందు కొనడానికి వెళ్ళి 2 గరిట్లు నోట్లో వేసుకుంది. ఇంటికి వచ్చేసరికి ఎలకలాగే చచ్చి. అసలు ఈయన చేసుకున్నందుకే పోవాలి. ఏమండి, పెళ్లి కూతురు నాకు అందంగా ఉంటే సరిపోదు, ఆనందంగా కూడా ఉండాలి. కాస్త నవ్వండి. అది మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి. ఆహా, పెళ్లి కూడా గెటప్పుడు అదిరిపోయి బెదరు. థ్యాంక్స్ బ్రదర్.
దేనికి? నా పెళ్లి చేసి నీ మాట నిలబెట్టుకుంటున్నావు. నువ్వు కూడా తన పెళ్లి చేసి మాట నిలబెట్టుకో. తప్పకుండా రాధా నిన్ను కలిసి తన పెళ్లి చేస్తాం. అలాగే చెద్దరు గాని ఈ పెళ్ళి అవనివ్వండి. కమాన్, మోస్ట్ వెల్కమ్ అమ్మా, టేక్ యువర్ సీట్, కూర్చోండి. దేవుడు, దేవుడు ఎవరండి? నువ్వే. నేను దేవుడు ఏంటండి? నా పేరు బోలక్ సింగ్. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నీ కన్నీళ్లు అబద్ధం చెప్పలేవురా. క్షమించండి మాస్టర్. ఏమిట్రా ఇది? నువ్వు బతుకుంటే రాధను పెళ్లి చేసుకోకుండా దగ్గర నుండి మరో వ్యక్తి పెళ్లి చేస్తున్నావా? మీరేగా చెప్పారు మాస్టర్, ప్రేమించి ప్రతివాడికి ప్రేమను గెలిపించుకునే అవకాశం రాదని. ఏమైందిరా? పైకి పెద్ద మనిషిలో నటిస్తూ ఇంతకు తెగిస్తాడా? ఇప్పుడే నలుగురిలో నిలదీద్దాం రా. వద్దు మాస్టర్, అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్లి చేయటం అయ్యగారికి ఇష్టం లేదు. కాదని నేను చేసుకున్నా కూడా అమ్మాయి గారిని సుఖపెట్టలేదు. ఏ ఏడాది పట్టి కష్టపడితే 25,000 సంపాదించగలిగాను. ఆ డబ్బుతో ఆవిడ కష్టపట్టగలను కానీ సుఖపెట్టలేను. అదే అబ్బాయి చేసుకుంటే కారుల్లోనూ విమానాల్లోనూ తిరగచ్చు, పెద్ద పెద్ద మేడలు ఉండొచ్చు. ఆస్తి అంతస్తు మనిషికి హోదానిస్తాయేమో కానీ సంతోషాన్ని ఇవ్వలేదురా. మనిషికి కావాల్సింది ప్రేమించే మనసు. బతకడానికి డబ్బు కూడా కావాలి మాస్టారు, అది నా దగ్గర లేదు. కానీ అబ్బాయి దగ్గర ఆ డబ్బు, ప్రేమించే మనసు రెండూ ఉన్నాయి. అమ్మాయి గారు అబ్బాయిని చేసుకుంటే సంతోషంగా ఉంటారు. నువ్వు జీవితాంతం బాధపడుతూ ఉంటావా? అమ్మాయి గారు సంతోషంగా ఉంటే నేనెందుకు బాధపడతానండి? కానీ రాధకి నిజం తెలిస్తే? దయచేసి చెప్పకండి. అందరి దృష్టిలో దేవుడు చచ్చిపోయాడు, మళ్ళీ బతికించకండి. ఈ పెళ్లి జరగనివ్వండి. బాబు, మంగళసూత్ర ధారణం చేయండి. మా బ్రదర్ ఏడి? నువ్వేంటి ఎలా వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? అది నేను ప్రేమించిన అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్లి అవుతుందని తెలిసి ఆపుదామని వెళ్తున్నాను. ఆ విషయం నాకు చెప్తే నేను వచ్చేవాడిగా. నీ పెళ్లి అవుతుంది కదా అని. నువ్వు లేకుండా పెళ్లి ఎలా అవుతుంది? అంటే నువ్వు ఇంకా మన ఒప్పందం మర్చిపోయావా? నీ లవర్ పెళ్లి ఆపాక నేను పెళ్లి చేసుకుంటాను. పద. నువ్వెందుకు? నీ వెళ్తే సరిపోతుంది. నువ్వు వెళ్ళు, ముహూర్తం టైం మించిపోతుంది. ఎలాగూ కుదిరిన పెళ్లే కదా, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తానికి చేసుకుంటాను. కానీ నువ్వు లేకుండా మాత్రం తాళి కట్టను. అడిగిలి చచ్చేది క్యారేజ్ పంపించా. నువ్వు మాట్లాడితే కూడా మాకు అదే ఫీలింగ్, వైబ్రేషన్ ఉండటం చూడ. మాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో. పబ్లిక్ డిస్టర్బెన్స్ గా ఉండకూడదని మేమే వైబ్రేషన్ లో. అసలు ఈడేవో డిస్టర్బెన్స్. హలో, ఎవరు పట్టపగల పొన్నారావా? ఏంటి రేపు మీ అమ్మ జనమా 50 బిందెలు నీళ్ళు అయ్యాలా? కుదరదు. ఏంటి ఇక్కడ సౌదరి గారు కూతురు పెళ్లి రేపు కూడా వండాలి అడుతున్నాడు. నీ దినం కావాలంటే ఎల్లుండి ఎట్టుకో, వచ్చి పోతాను. దీంతో 96 బిందులు ఎడవుల్లో మరిచిపోతావు, గుర్తెట్టుకో. నువ్వైనా గుర్తెట్టుకో. అయ్యో ఎక్కడ దొరికాడు రైడు? ఏంటి బాబు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటి పీటల నుంచి పారిపోయానని కంగారు పడ్డారా? మా బ్రదర్కి ఏదో ప్రాబ్లం వస్తే సడన్ గా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అయ్యా, మీ డిస్కషన్ ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ముహూర్తానికి టైం అయిపోతుంది. ముందు టేక్ యువర్ పేటా ప్లీజ్. కమాన్ రండి. పదండి. ఇదేంటి బాబు, పీటల మీద అతను కూర్చోబెట్టారు? పీటల మీద కూర్చోవలసింది పెళ్లి కొడుకే కదా అంకల్. నేను పెళ్లి కొడుకునేంటి? మాస్టర్ నాకు అంతా చెప్పారు. రాదా ఆగు, ఇతను ఎవరో పరాయి మనిషి కాదు, నువ్వు కోరుకున్న నీ సొంత మనిషి.
అర్థం కాలేదా? చూడు. నువ్వు బతికే ఉన్నావా? చనిపోయావని మీ నాన్నగారు మనకి చెప్పారు, చంపేయమని వైజాగ్లో ఫ్రెండ్కి చెప్పారు. నువ్వు బతికుండి ఇన్నాళ్ళు నా కళ్ళ ముందుండి నన్ను నన్ను మోసం చేస్తావా? మోసం చేస్తావా? ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు బ్రదర్, కానీ ఆ ప్రేమని త్యాగం చేయకూడదు. మీ ప్రేమ చాలా గొప్పది రాదా, అందుకే మీరు మళ్ళీ ఒకటయ్యారు. ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏంటండి మీ మనవడు అలా చేస్తుంటే ఏం మాట్లాడరా? ఏం మాట్లాడమంటారు? పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సర్దిద్దుతారు, పెద్దవాళ్ళే తప్పు చేస్తే ఏం మాట్లాడాలి? చూడండి అంకుల్, ప్రేమించిన అమ్మాయి కోసం తలలు తెగ నరికే ప్రేమికులున్న ఈ రోజుల్లో మీ అమ్మాయి సుఖం కోసం తన ప్రేమని త్యాగం చేయాలనుకున్నాడు దేవుడు. మీరు మోసం చేసి అతన్ని చంపించాలని చూసినా కూడా మీ మీద తిరగబడకుండా ఆ విషయం ఎవరికీ చెప్పకుండా మీ గౌరవం కాపాడాలనుకున్నాడు. ఇప్పటికైనా తన గొప్పతనం తెలుసుకుని ఈ పెళ్లి చేయండి. నేను చేయను. దాన్ని మీరు చూసుకోకపోయినా పర్వాలేదు, మా స్థాయికి తగ్గ మరొకటి తీసుకొస్తాను. అంతేకాని మా ఇంట్లో పాలేరుగా చేసి మా ఎంగిలి పళ్ళలు కడిగిన వీడికి మాత్రం చస్తే చేయను. రాదా, రా బయటికి. రావద్దమ్మా, అక్కడే కూర్చో. అమ్మా నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో. ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తా. ఏంట్రా నాకు తెలియంది నీకు తెలిసింది? ఇంతమంది చెప్తున్నా వినిపించుకోకుండా, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడతావే. ప్రాణాలు తీయడం గొప్ప కాదురా, ప్రాణాలు పోయడం గొప్ప. ప్రేమని చంపడం గొప్ప కాదు, ప్రేమని బతికించడం గొప్ప. ఇదిగో పెద్దదాన్ని, నీకేం తెలీదు. పెద్దదాని కాబట్టేరా అన్ని తెలిసి మాట్లాడుతున్నాను. పెళ్ళనేది పిల్లలు ఇష్టంతో జరగాలి కానీ పెద్దవాళ్ళ బలవంతంతో కాదు. ఏ సంబంధం లేని అబ్బాయి నీ కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు, నువ్వు దాని గొంతు కొయ్యాలని చూస్తున్నావు. కన్నందుకే దాని మీద నీకు హక్కు ఉందనుకుంటే నిన్ను కన్న హక్కుతో నేను చెప్తున్నాను, ఈ పెళ్లి జరిపించు. ఆస్తి పాస్తి లేని ఈ దరిద్రుడికి ఆస్తి పాస్తి ఎందుకు రావి? ఆ ఉన్నాయనే గొప్పోడనే ఆ దత్తుని తీసుకొచ్చి నీ చెల్లెలు కట్టబెట్టావు. వినబడుతుంది. ఏ రోజైనా సుఖపడిందా? నవ్వుతూ ఇంటికి వచ్చిందా? అత్తింట్లో కన్నా పుట్టింట్లో ఎక్కువ ఉంది. ఊరు ఊరు మంగళ మీద పడడం అంటే ఇదే. సీరియల్ మధ్యలో యాడ్ నువ్వు నోర్మి. చూడండి అంకుల్, దేవుడికి ఆస్తి లేదనగా ఈ పెళ్లి చేయనంటున్నారు. మీకు ఎంత ఆస్తుందో చెప్పండి. 2 కోట్ల 3 కోట్ల చెప్పండి. దానికి రెట్టింపు ఆస్తి తెల్లారేసరికి దేవుడి పేరు మీద ఉండేలా నేను చేస్తాను. వీడితో మాట్లాడి బాబు. శాస్త్రి గారు మీరు కానివ్వండి. అమ్మా అయ్యగారు చెప్పకుండా వాడు చెప్పేదేంటి? వాడిని కన్నదాన్ని నేను చెప్తున్నాను, కట్టించు తాళి. ఆల్ రైట్. నా సర్వీసులో పెళ్లిలలో ఎన్నో టెన్షన్లు చూశాను కానీ ఇంత హై టెన్షన్ ఎక్కడ చూడలేదు. ఇంత జరిగాక నాకు ధైర్యం వచ్చేసింది. ఏదైతే అదే అవుద్ది. కమాన్ బాబు, టేక్ దిస్ తాళి, కట్టు. అయ్య గారు, చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం లేకుండా ఏ పని చేయలేదు, చేయని కూడా. మీకు ఇష్టం లేకపోతే అమ్మాయి గారు నేను పెళ్లి చేసుకోను. ఆ రోజు మీరు డబ్బు సంపాదించుకున్నారా, పెళ్లి చేస్తానన్నారే గాని రే నీకు నా కూతురు నుంచి పెళ్లి చేయటం ఇష్టం లేదురా అని ఒక్క మాట చెప్పుంటే అమ్మాయి గారు మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పేసేవాడి కదండి. అయ్యగారు, ఆ రోజు చాకరోళ్ళు కుమ్మరోళ్ళు అందరూ సమానమైన తీర్పు చెప్పి నా కొడుకు పెళ్లి చేశారు. మరి మీకో న్యాయము మాకో న్యాయమునా? నీకు చెప్పేటోండి కాదు కానీ ఒక్క మాట. నూతి నీళ్లు తాగితే అమ్మాయి ఆరోగ్యం చెడిపోద్దని నా చేత గోదావరి నీళ్లు తెప్పించి తాగెత్తాను. మరి ఇష్టం లేని పెళ్లి చేస్తే అమ్మాయి కాపురం మాత్రం చెడిపోదురా? లచ్చలు పోసినా ఆడికన్నా బుద్ధిమంతుడు దొరకడరా. దేవుడు అంత మంచోడురా. కాదనకుండా ఈ పెళ్లి చేయరా. నేను సత్య వరకు నీకు నీళ్లు ఫ్రీగా పోతాను రా. నాన్న, చిన్నప్పటి నుంచి నేనేది అడగకుండానే నాకు కావలసినవన్నీ నాకు తెచ్చిచ్చావు. ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను.